మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Adoni, I am Dr. Ratnakar, MBBS Gold Medalist, LLB, MBA, MA Journalism, National President for ROCS and Mal Mahanadu. I have been in this process for 35 years continuously. When I go to the other parts of India, nobody knows what Mal Mahanadu is. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ టు ద అదర్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంటైర్ నేషన్. When I go to the other parts of India, nobody knows what Mal Mahanadu is. That is the reason why it was rechristened as ROCS. మిత్రులారా, ఎస్సీ చెప్తాను, నేను 35 సంవత్సరాలు ఇన్ని డైరెక్షన్స్ నువ్వు ఇచ్చిస్తే అలాగా తెలుగు రాష్ట్రాల వరకు మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అనేది ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం మొత్తం చేశారు కాబట్టి ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు మాల్ మహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని ప్యారలల్గా ఒక పేరు పెట్టడం జరిగింది. రాక్స్ అంటే రోర్ ఎగ్నెస్ట్ కేటగరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. వీ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఆల్సో రిగార్డింగ్ ది సబ్జెక్ట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ సబ్జెక్ట్ ఉంది. ఇండియాలో ఎప్పుడు భారతదేశ చరిత్రలోనే ఇటువంటి రాజకీయ కుట్ర దళితులపై జరగలేదు కాబట్టి ఇది 353వ ప్రెస్ మీట్. నాకు 2 సంవత్సరాలు పట్టింది మీ ఆదోని రావడానికి. ఇది దేశమంతా తిరుగుతూ ఆదోని అనేది నాకు సంబంధించినంత వరకు చాలా ప్రెస్టీజియస్, ఇంపార్టెంట్, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి మీడియా మిత్రులందరి దగ్గరికి రావడం జరిగింది. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి నెల కూడా. whatever we can do from my side for the welfare of the journalist we can do. At the same time I also expecting the same cooperation from your side. మేము ఏం చేయగలమో మీడియా మిత్రులందరికీ, ఎందుకంటే మీరే కాబట్టి ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సెటప్లో మీడియా మిత్రులే ప్రధానమైనటువంటి కీలక పాత్ర కాబట్టి మేమేం చేయగలిగిందన్నా మీకు చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా హోల్ హార్టెడ్గా కోఆపరేషన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. నేను జరిగిన 350 ప్రెస్ మీట్లో ఇదే చిన్న ప్రెస్ మీట్, కనీసం 100 లోగోలు ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నలుగురున్నా ముగ్గురున్నా మీడియా ఈజ్ మీడియా కాబట్టి మిత్రులారా, మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేసేది ఏంటంటే మీరు పూర్తిగా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐ కెన్ స్పీక్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. MBBS గోల్డ్ మెడలిస్ట్, LLB, MBA, MA జర్నలిజం. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ పొజిషన్లో లేనప్పటి నుంచి వారితో ఉన్నాను, ఈనాటికి అలాగే ఉన్నాను. ఐ డిడ్ంట్ గో టు ఎనీ పొలిటికల్ ఎఫిలియేషన్స్. ఏ రాజకీయ పార్టీల జోలికి వెళ్ళలేదు. ఓకేనా? బైట్. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనం ఏ రాజకీయ పార్టీ, అలాగే ఏ రాజకీయ పార్టీకి వ్యక్తిగతంగా కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కాదు. ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకటై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇది కుట్రపూరితం. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఇంతవరకు దేర్ ఆర్ నో అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఎస్సీలకి బెనిఫిట్ జరుగుతుందో ఈనాటికి తెలియదు. మిత్రులారా, ఒక రఫ్ క్యాలిక్యులేషన్, రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే 100లో ఒకరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది రిజర్వేషన్ వల్ల. అందుకే ఈనాటికి 99+% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఎస్సీలు ఈ రోజుకి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ ఒకరికే జరుగుతుంది కాబట్టి 99% ప్రజలు ఈనాటికి కూడా పేదరికంలో ఉన్నారు. మన మోడీ గారికి మోడీ గారికి చెప్పేది అదే. 100లో ఒకరికి ఇచ్చేటటువంటి ఈ సీట్ని, 100లో ఒకరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్ని అపూర్వ సహోదరులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు అంటే ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. అలాగే మోడీ గారు అయితే 100లో ఒకరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మన ప్రశ్న అదే మిత్రులారా. అన్భాన తమిళ సహోదరి సహోదరులు ఎల్లవరకు వణకం. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ ಅಂಡ್ ಪ್ರಿಯ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, బెంగాలీ బంధుగణ, ఒరిస్సా బంధుగణ, బెంగాలీ బంధుర, దేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరికీ ఈ అధోని వేదికగా నేను చెప్పదలుచుకుంది ఒకటే. మోడీజీ,
एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए। आप कर सकते तो काम करे, लेकिन दलित जातियों को विभजित ना करे। మోడీ గారు మీకు చేతనైతే మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు కదా, ఇంకో 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి, ఏ కులాన్నన్నా పైకి తీసుకురావాలనుకుంటే మాకేమీ అబ్జెక్షన్ లేదు. జస్ట్ బై థ్రోయింగ్ ద పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ది షేర్స్ అమాంగ్ ఇన్ ఇట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్ మోడీజీ. మాకేదో రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు ఇసిరేసి 100లో ఒకడికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి సమంగా మీరు పంచుకోండి, ఇదే సామాజిక న్యాయం అంటే జరిగేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనేనా మోడీ గారు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి క్యాబినెట్ పదవుల్లో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూమి సంపద విషయంలో ఎస్సీ సామాజిక న్యాయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎస్సీలకు కానీ అదే మిగతా కులాలకు కానీ సామాజిక న్యాయం అక్కర్లేదా? మాకు 100లో రిజర్వేషన్ పేరుతో పడేసే 2 బిర్యానీ ప్యాకెట్లకైనా సామాజిక న్యాయం. ఇదే మిత్రులారా ఫైటింగు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్న మాల బంధువులారా మిత్రులారా, ఆంధ్రాలో ఉన్నటువంటి మాల బంధువులారా మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో, వర్గీకరణ విషయంలో చట్టాలు చేశారు కదా. ఆల్రెడీ ద లాస్ have already been made regarding the subclassification of SCs. So don't think that there is nothing more left to be done. ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, వాళ్ళు చేయడానికి ఏమీ లేదు అనుకోకండి మిత్రులారా. వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులు? ఆర్ దే డివైన్ బీయింగ్స్? కాదు కదా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. కాబట్టి నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా. అలాగే అవేమి శిలాశాసనాలు కాదు. ఇజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ చేసినటువంటి చట్టాలు ఏమైనా ఖురాను, బైబిల్, భగవద్గీతన మార్చలేకపోవడానికి? నాట్ ఎట్ ఆల్. కాబట్టి శాంతియుతంగా, ఇఫ్ ద పీపుల్ ప్రొటెస్ట్ డెమోక్రటికల్లీ, పీస్ఫుల్లీ, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలు తిరగబడితే శాంతియుతంగా, ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే పారిపోవలసిందే. ఈ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా అడగండి ప్రశ్నలు. దళితులు అదే ఎక్కువ పర్సెంట్ ఉన్న మనం కులాలు 2 కులాలుగా విడిపోయి సగమయ్యం, తర్వాత మతాలుగా విడిపోయి మైనారిటీలు పడ్డాయి. దీనిపైన ఉమ్మడి పోరాటం అవసరమా? ఇప్పుడు మాది ఒకటే సింగిల్ పిన్ పాయింట్ ఎజెండా. ఏంటంటే ఐఎమ్ నాట్ డిమీటింగ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. ఎస్సీ వర్గీకరణ అనేది 100లో ఒకరికే ఇస్తున్నారు కదా రిజర్వేషన్ వల్ల, దీన్ని ఎలా విభజిస్తారు? ఇది కుట్ర కాదా? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఓవరాల్గా ఎస్సీలు అనేది షెడ్యూల్ క్యాస్ట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నారు, కానీ ఇట్ ఈస్ ఎ క్లాస్ ఆఫ్ సమ్ అన్టచబుల్ క్యాస్ట్. షెడ్యూల్ క్యాస్ట్ అనేది మిత్రులారా ఒక క్యాస్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ క్లాస్ ఆఫ్ అన్టచబుల్స్. ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కలిపి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. అంటే 15% అంటే 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించుకుంటే, ఇంతకాలం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దీన్ని మనం ఉపయోగించుకుంటే 100లో ఒకటికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. దీన్ని ఎలా విభజిస్తారనే దాని మీదే మన పోరాటం. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంది మిగతా కులం, ఇఫ్ యూ రియల్లీ బ్రింగ్ అప్ ద అదర్ క్యాస్ట్ ఇన్ ద ఎస్సీ లిస్ట్, మిగతా కులాలను పైకి తీసుకురావడానికి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రిజర్వేషన్ 15%, 30% చేయండి. అది మానేసి అందులోనే అంతా గేమ్ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని మేము ఒప్పుకోదలుచుకోలేదు. ఎస్, అడగండి. మంచి సబ్జెక్ట్, దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. సో ఎప్పుడు కూడా ఈ యొక్క పోరాటం అనేది ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా దేశవ్యాప్త రాజకీయ కుట్ర కాబట్టి భారత్ के इतिहास में सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है, इसे रद्द किया जाना है, रद्द करना है. దేశవ్యాప్త కుట్ర ఇది. అందుకని మనం ఏమంటామంటే మోడీ గారు రాజకీయాలు చేస్తున్నారు తప్ప, విభజించి పాలించేటటువంటి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకోవట్లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అవును, దేశంలో రిజర్వేషన్ ఎలా వద్దంటారు? రిజర్వేషన్స్ ఆర్ క్యాస్ట్ బేస్డ్. అసలు రిజర్వేషన్స్ ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది 1935లో.
ఈ దేశంలో కొన్ని కులాలు ఉన్నాయి, దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. కులపరంగా మిమ్మల్ని నీచంగా చూస్తున్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో మీకు తరతరాలుగా అన్యాయం జరిగింది కాబట్టి, మీకు షేర్ ఇవ్వలేదు కాబట్టి, ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి, ఎంతో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్న ఉద్దేశంతో ఎంగిలి మెతుకులు పారేసినటువంటి రిజర్వేషన్ని వద్దని చెప్పేసి కొంతమంది సన్నాసిగాళ్ళు, అవగాహన లేని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రిజర్వేషన్ అక్కర్లేదు, బ్యాన్ ద క్యాస్ట్, బ్యాన్ ద రిజర్వేషన్, నేషనలైజ్ ద వెల్త్, సంపదను జాతీయం చేయండి, అందరికీ పనిచేయండి. రిజర్వేషన్ ఎవరికి కావాలి, ముందు క్యాస్ట్ని బ్యాన్ చేయాలి కదా. అది మానేసి రిజర్వేషన్ హటావో, అది జాతి హటావో అని ఎవరు అంటలేదు, రిజర్వేషన్ హటావో అని అంటున్నారు. సో వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఒకవేళ తెలిసినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఎస్, ఎనీ క్వశ్చన్స్? అవును అవును, నిజమైన దళితులు, నిజమైన కానటువంటి దళితులు అంటున్నారు కదా. ఈ ఇండియాలో క్యాస్ట్ రిడెన్ సొసైటీ ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋగ్వేదం ప్రకారం ఇండియాలో కుల వ్యవస్థ లేదు. బ్రాహ్మణోహస్య ముఖమాసిత్ బాహు రాజన్యకృత ఊరు తదసి యద్వైశ్య పద్యాగం శూద్రో అజాయత అని సాక్షాత్తు వేదవ్యాసుడు విభజించినటువంటి వేదాల్లో వర్ణ వ్యవస్థే తప్ప కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణ, శూద్ర, వైశ్య, క్షత్రియ వీళ్లే కదా. అసలు ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేని కులాలను ఆర్టిఫిషియల్గా సృష్టించారు కాబట్టి అక్కడ కులం బేస్డ్ మీద వర్ణ వ్యవస్థ, క్లాస్ సిస్టమే తప్ప దేర్ ఇస్ నో క్యాస్ట్ సిస్టమ్. ఇక ఎస్సీ ఓడి ఏ మతంలో మారితే ఎస్సీ కులం పోతుంది. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దామ్, నేను బేసికలీ ఆమె హిందూ. ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవ మతంలో లేకపోతే ఇంకొక మతంలోకి పోతే ఈజ్ ద క్యాస్ట్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ కదా. సో దాని మీద పోరాటం అంటారు. అసలు ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ని ప్రైవేటైజ్ చేశారు, అన్ని అమ్ముకుంటా పోతున్నారు మోడీ గారు. ఇచ్చే రిజర్వేషన్ 15% అంటున్నారు, అది కూడా మిస్రీడింగ్. అది 100 వేకెన్సీస్లో 15 తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వడం లేదు. ఇవన్నీ చేసుకుంటే అసలు రిజర్వేషన్నే ఓ పక్కనేమో మేము 100లో 2 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం, సమంగా కొట్టుకు సాగున్నాను ఒక పక్క, మేము రిజర్వేషన్ పెంచమంటున్నాడు, ఇందులోనే సమన్యాయం అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఇండియా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో క్రైసిస్లోకి నెట్టేశారు. దాని మీద పోరాటం చేస్తున్నాం. దీని నుంచి డివేట్ అయితే ఎలాగా? అర్థమైందా? దానికి కావాల్సిన వాళ్ళు, నిజంగా కావాల్సిన వాళ్ళు పోరాటం చేస్తారు. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. దానికి కావాల్సిన వాళ్ళు ఉంటారు. అసలు రిజర్వేషన్ని ఎలా వర్గీకరిస్తావు? ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు, అందరూ విలేకరు సోదరులు అందరూ ఈ బిర్యానీ ప్యాకెట్ సమంగా తినండి అంటే ఎట్లా జరుగుతుంది? అది జరగదు కదా. ఎస్, అడగండి, మీకు ఏ ప్రశ్నలు, ఏం డౌట్స్ ఉన్నాయో. ఐఎమ్ రీసెర్చ్ ఇన్ పాలిటిక్స్, వరల్డ్ హిస్టారికల్ పాలిటిక్స్. సార్ చెప్పండి. అవును, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. అవును అవును, అది ఇప్పుడు క్యాస్ట్లో అసలు ఈ రిజర్వేషన్స్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు బ్రదర్. 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అంటారు. 1909లో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అఫీషియల్గా రిజర్వేషన్ ఇవ్వబడింది ముస్లిం సోదరులకు. నెక్స్ట్ ఎవ్రీ 10 yearsకి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అదే ఒక చట్టాన్ని పెట్టుకుని దాన్ని 10 సంవత్సరాలకు ఒకసారి సవరించుకుంటూ వచ్చారు. 1919లో సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, అలాగే మన యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి నెక్స్ట్ ఇచ్చారు. 1929 అంబేద్కర్ వచ్చినప్పటికీ అందరికీ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదంటే ఆ పోరాట ఫలితంగానే 1935లో ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మతం ఆధారంగా క్రైస్తవులకి ఇచ్చారు, మతం ఆధారంగా ముస్లిమ్స్కి ఇచ్చారు, ఎస్సీలకి క్యాస్ట్ బేస్డ్గా 1935లో ఇచ్చారు. దాన్నే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్రిస్టియన్స్కి తీశారు, ముస్లిమ్స్కి తీసేశారు. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళకే రిజర్వేషన్స్ వర్తిస్తాయని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇస్తూ ఆ 1950 ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటూ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే హిందూ మతాన్ని ఆచరిస్తేనే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. పారా 3. నెక్స్ట్ ఏం చేశారంటే 56లో సిక్కులు అందరూ గొడవ చేశారు, బ్రిటిష్ వాళ్ళు మాకు ఇచ్చారు కదంటే మళ్ళీ సిక్కులను యాడ్ చేశారు. ఎస్సీలు సిక్కు మతంలో ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. 1990లో విపి సింగ్ ఏం చేశాడంటే, అలా కాదు, బౌద్ధ మతాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఎస్సీలకి రిజర్వేషన్ వర్తిస్తాయి, ఇండిజినస్గా లోకల్గా పుట్టినటువంటి మతాలు కానీ క్రైస్తవులకు ఇచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పారు. దాని మీద పోరాటం వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది మేధావులు వచ్చి ఎస్సీలకి అది క్రిస్టియానిటీలోకి మారితే రిజర్వేషన్ లేదని చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఉంది అది. 1950 నుంచి కూడా ఆ చట్టం అమల్లో ఉంది. స్ట్రిక్ట్గా సీరియస్గా అమలు చేయలేదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తున్నాయి కాబట్టి ఇదేదో కొత్త అంశంగా ఉంది. దాని మీద
ఎస్సీలు, నా వాదన ఏంటంటే ఎస్సీలు మతం మారినప్పటికీ కూడా కులం అలాగే ఉందని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. లెట్ దెమ్ డూ ఇట్. అది వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఫైట్ చేసుకుంటారు కదా. ఎస్, ఎవరండి రిజర్వేషన్ వద్దని? మీకు చూడండి, ఎస్సీలు ఎస్టీలు 85%, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10 ఇచ్చారు మోడీ గారు పట్టుకెళ్ళి. 95% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ అండర్ ది వాట్ ఈస్ దట్ యూసేజ్ ఆఫ్ రిజర్వేషన్స్. వద్దని కూడా సోషల్ మీడియాలో చూసి వద్దంటే ఎలా కుదురుతుంది? వద్దు, మాకు రిజర్వేషన్ వద్దు, క్యాస్ట్ని బ్యాన్ చేయమనండి, మాకు అవసరం లేదు, మాకు క్యాస్ట్ని బ్యాన్ చేయండి. అసలు ఇండియాలో క్యాస్ట్ లేదు, వర్ణ వ్యవస్థ తప్ప. వర్ణ వ్యవస్థలో కంటిన్యూ చేయమనంటే శూద్రుడుగా మోడీ గారు, ఆయన వైశ్య వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన దేశాన్ని పరిపాలించడానికి ఇల్లేదు, ఆయన వ్యాపారం చేయాలి. క్షత్రియుడికి అప్పగించేటి దేశాన్ని, మేము కూడా అన్టచబుల్ కాబట్టి ఊరు బయటకు పోతాం. ఏదో ఒకటి దానికి ఫిక్స్ అవ్వాలి. వర్ణ వ్యవస్థ అన్నా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా క్యాన్సిల్ చేయాలి. కులాన్ని బ్యాన్ చేసి రిజర్వేషన్స్ ఎత్తేమనండి. ఈ సంపద భూములన్నీ జాతీయం చేసి అందరికీ పనిచేయమనండి. ఎవరికి అబ్జెక్షన్ ఉంది? ఎవరికి లేదు కదా. పైన మాట్లాడుతున్నారు, వాళ్ళకి సబ్జెక్టు తెలియదు. ఆధోని వేదిక చెప్తారు, ప్రపంచం అంతా చూస్తుంది, సోషల్ మీడియాలో నాకు లాక్స్ ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైతే మాట్లాడుతున్నాడో ఛాలెంజ్ వచ్చి నాతో డిబేట్ చేయమని. ఇండియాలో ఎంతమంది బతుకున్నారు అంతమందిని పైన మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదంటున్నాను. ఏదైనా కరెక్ట్గా ఫ్యాక్ట్ అన్నారు, ఫ్యాక్ట్ చెప్పాలి. రిజర్వేషన్ చెప్తే లూజ్గా చెప్పడం ఏంటి? రిజర్వేషన్ ఎవరికి కావాలి? వేల సంవత్సరాలుగా మీరు కులం పేరుతో కుక్కల కన్నా హీనంగా చూశారు కాబట్టి ఇట్ ఈస్ కాంపెన్సేటరీ అడ్జస్ట్మెంట్. నష్టపరిహారం ఇచ్చారు మాకు, భిక్షం కాదు అది. ఎస్, చెప్పండి. అవును అవును. ఈరోజు సుప్రీంకోర్టు ఏమి చెప్పింది? దళిత పేదలకు ఎస్సీ హోదా వద్దని చెప్పింది. అవును. మరి మీరు మాల మహానాడుగా మీ మాల పాస్తాలకు, అవును, ఫాదర్లకు మీరు అండగా ఉంటారా లేదా? అండగా కాదు, సుప్రీంకోర్టు చెప్పడం కాదు, నేను చెప్పేది అదే. 1950 నుంచి ఎగ్జిస్టింగ్ లా అది. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు ఉంది. అది ఎవరో ఒక పాస్ట్ వేశాడు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ మాకు కులం పోలేదని ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్. లెట్ దెమ్ ఫైట్ అంటున్నారు. వాళ్ళు కావాలనుకుంటే ఫైట్ చేస్తారు. మాల మహానాడుగా ఆ లా ఉంది కాబట్టి ఆ చట్టాన్ని రిపేర్ చేయాలి, లేదంటే కావాలని పోరాటం చేసి అమెండ్మెంట్ చేయించాలి. లెట్ దెమ్ డూ ఇట్. అది మాల మహానాడుగా నేను చెప్తున్నాను కదా. ఎగ్జిస్టింగ్ లా ఏదైతే ఉందో నేను చెప్పేది ఏంటి, వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఎవరైతే క్రైస్తవ మతం తీసుకుని మాకు వద్దు రిజర్వేషన్స్ కావాలనుకుంటే వాళ్ళు పోరాటం చేస్తారు. దానికి మనం ఏం సమాధానం చెప్తాం? మనది ఒకటే ఎజెండా, ఎస్సీ వర్గీకరణ కుదరదు. ఎందుకంటే మీరు ఇచ్చేది పీనట్స్. దీన్ని ఎలా విభజిస్తారు? సింగిల్ పాయింట్ ఎజెండా, డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. అదే రాశాం కదా. చెప్పండి. అవును, మంచి క్వశ్చన్. ఎస్, మీదేంటి టీవీ ఇక్కడ? మీరు పేపర్ ఏంటి? 6 టీవీ. వింటారు కదా సరిగ్గాని? మీరు సరిగ్గా వినండి. అది జర్నలిస్ట్ అందరూ. రాజ్యాంగంలో 2 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్. ఆర్టికల్ 335, ఆర్టికల్ 330, 332. రాజ్యాంగంలో పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి 10 సంవత్సరాలు ఇమ్మని చెప్పారు అంబేద్కర్ గారు. అదే 10 సంవత్సరాలకి పొడిగించుకుంటూ వస్తున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్కి టైం బౌండ్ లేదు. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) దానికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. రాజ్యాంగంలో 2 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీలకి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వేరు, పొలిటికల్ రిజర్వేషన్స్ వేరు. పొలిటికల్ రిజర్వేషన్స్ అనేది 10 సంవత్సరాలు మాత్రమే. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్కి టైం అనేది లేదు. ఈ కులం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు, కులం ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతాయి, తీరుతాయి కూడా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. బాయ్ సార్. అవును అవును అవును. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేది యాక్చువల్గా రాజ్యాంగంలో బాయ్ సాబ్ ఏంటంటే, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా కామన్ సెన్స్ లేదు అసలు. సామాజికంగా ఎడ్యుకేషనల్గా 2 క్లాసెస్ మీద ఇచ్చారు బాయ్ సాబ్. సామాజిక వెనుకబడతాను, విద్యలో వెనుకబడతాను ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడీ గారు వచ్చి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, నేను కూడా దానికి సపోర్ట్. పేదలు ఎక్కడైనా పేదలే. బట్ ఈ యొక్క లోకంలో, మన భారత సమాజంలో కూటికి తక్కువేమో కానీ కులానికి తక్కువ కాదనే సామెత ఒకటి ఉంది. చూడండి, ఒక ఎస్సీ సోదరుడు అన్టచబుల్, ద కమ్యూనిటీ, వాట్ ఇస్ దట్, ద సొసైటీ ఆఫ్ ది ఇండియా. అలా ఆగమంటారా లేకపోతే మనం బయట పోమంటారా? ఏందా నాకు అర్థం కాదు. వినండి సబ్జెక్ట్.
భారత సమాజం డివైడెడ్ ఇంటూ 2 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్, అన్టచబుల్స్, టచబుల్స్. అంటరాని వారు, అంటుకోవడానికి తగినటువంటి వ్యక్తులు. ఒక ఎస్సీ వ్యక్తి ఎంత ఎత్తుకి ఎదిగినా, ఏ పదవి చేసినా ఎస్సీఓడే. సపోజ్ ఒక ఎస్సీ సోదరుడు ఉన్నాడు, బతకలేకపోతున్నానని చెప్పేసి పల్లెటూరులో ఫర్ ది సబ్సిస్టెన్స్, జీవన విధానం కోసం ఒక పకోడీ బడ్డీయో లేకపోతే ఇడ్లీ దుకాణమో పెడితే ఊడిపోడు, ఎంత నీట్గా ఉన్నా కానీ. మిగతా వర్గాలకి బతుకు తెరువు లేకపోతే వాళ్ళు ఏదో చిన్న చెత్తగా వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం మన సమాజం వారికి కల్పించింది. మీకు అర్థమైందా? ఈ పరిస్థితుల్లో అందులో కూడా బికాస్ ద సొసైటీ ఈజ్ ఇన్ డైనమిక్ స్టేట్, ఈ పరిస్థితుల్లో సమాజం మారుతూ ఉంటుంది కాబట్టి పేదలు ఎక్కడున్నా పేదలు అనేటటువంటి నినాదంతో ఐ మై సెల్ఫ్ పర్సనల్లీ కూడా సపోర్ట్ చేశాం. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద మోడీ గారు తీసుకొచ్చి అనుకోకుండా ఏమైనా ఒక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక కమిషన్ వేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సామాజిక పరిస్థితులు స్టడీ చేయాలి, ఒక సైంటిఫిక్ డేటాను తేవాలి. ఈయన అలా కాదు, మాట్లాడుకున్నాడు. 10-15 రోజుల్లో ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇంత దారుణంగా ఒక చట్టాన్ని దేశం మొత్తానికి తయారు చేసినటువంటి చట్టం ఏదైనా ఉందంటే ఇదే. 15 రోజుల్లో అందరూ కూర్చున్నారు, అనుకున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చేస్తాం అనుకున్నారు. మీకు చెప్తే నమ్మరు, జోక్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఎవరికైనా రిజర్వేషన్ ఇచ్చే ముందు సెంటర్లో సామాజిక న్యాయ శాఖ మంత్రి అని ఒకడు ఉంటాడు. అతన్ని ఫోన్లో అడిగారట మోడీ గారు, ఇలా రిజర్వేషన్ ఇస్తున్నావు నీకు ఓకేనా అని. మోడీ కింద క్యాబినెట్ మినిస్టర్ కాదంటాడు, బాయ్ సాబ్ ఇచ్చేయమన్నారు, ఇచ్చేసాడు. అసలు వాళ్ళెంత, వాళ్ళ డేటా ఏంటి, వాళ్ళ ఇవేమీ తెలియదు. జనాలు ఎర్రిపప్పలు చేసి చెవిలో పువ్వు పెట్టి చట్టం చేయొద్దంటలేదు, చేసే విధానం కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎస్ నెక్స్ట్ ఏంటది? అవును, మమ్మల్ని ఒక దాంట్లో బంధించారు కదా బ్రదర్, చెలగుట్లో పెట్టారు కదా, పంజరం దాటడానికి లేదు. నీది ఇదిగో అంటున్నారు కదా, మాకు ఎస్సీలకి పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా, మీ కర్నూలులో 2 సీట్లు ఉన్నట్టున్నాయి. ఎస్సీలు మిగతా దానికి ఎలిజిబుల్ కాదు, మీకు అక్కడే మీకు ఏది ఇచ్చినా ఆ 2. మా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ తీసుకోండి, కోనసీమలో మాకు 3 సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి. పాత 21 సీట్లు ఉంటాయి ఎమ్మెల్యే సీట్లు. ఎక్కడిచ్చినా సరే మీకు అదిగో ఆ మూలన ఇచ్చాం కదా అని చూపిస్తున్నారు. అటు వెళ్ళాల్సిందే, సిస్టమ్ అట్లా ఉంది. మారుద్దామని ఈ ప్రయత్నం అంతే. అర్థమైంది కదా? ఎస్ అడగ. భవిష్యత్తులో ఉమ్మడి దళితులు, ఎస్సీలు ఉమ్మడి పోరాటానికి ఏమన్నా శ్రీకారం చుట్టే అవకాశం ఉందా? దళితులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రశ్న అడిగారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, అసలు సమాజం ఎటుపోతుంది, పొలిటికల్ డైనమిక్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుని వాళ్ళంతటి వాళ్ళే పోరాటం చేయాలి. నాలంటి వాడు చదువుకున్న వ్యక్తి వచ్చి చెప్తాడు, వినేసిపోతున్నారు. భారతదేశ చరిత్రలోనే ఈలాంటి పోరాటం ఇంతవరకు జరగలేదు. నేను 2 సంవత్సరాలుగా 350 ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి దేశంలో జరుగుతుంది ఇది. దళితులందరికీ చూడండి, మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎస్సీలకు సంబంధించి ఒక యూనిట్గా తీసుకుంటే దేశం మొత్తం మీద అన్ని పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే దేశం మొత్తం మీద ఓవరాల్గా డామినేషన్ మాదిగ సోదరులే. చమార్లు అంటారు నార్త్ ఇండియాలో మాదిగ సోదరులు, చమార్లు. ఉత్తరప్రదేశ్లో తీసుకోండి, మాయావతి గారు కానీ, కాన్షీరామ్ గారు కానీ, జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఆయన కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, మీరా కుమార్ గారు కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర సుశీల్ కుమార్ షిండే గారు కానీ, తర్వాత ఇంకోటి రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. అసలు దేశం మొత్తం మాదిగ సోదరులే. ఏ ఆర్యస్థాన్ నహి హే ఏ చమర్స్థాన్ అన్నారు కాన్షీరామ్ గారు. ఏ ఆర్యవర్త నహి హే ఏ చమార్వర్త. ఇది మాదిగల దేశం రా బాబు, ఆర్యుల దేశం కాదని సాక్షాత్తు నేను కాసమా కాన్షీరామ్ గారు చెప్పారు. దేశం మొత్తం మీద ఓవరాల్గా డామినేషన్ అన్ని విషయాల్లోని మాదిగ సోదరులే అయినప్పుడు, ఎస్సీస్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పుడు, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాలలో ఒక స్టెప్ మాదిగ సోదరుల కన్నా ముందున్నమాట నిజమే. దీన్ని బూచిగా చూపించి రిజర్వేషన్ అంతా మాదిగలే తినేస్తున్నారు, మాలలే తినేస్తున్నారు. ఈనాటికి మాదిగ సోదరులు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం మా రాజకీయ పార్టీలు కాదు, మా జగనన్నే కాదు, మా చంద్రన్న కాదు, మా దేవుడు పవన్ కళ్యాణ్ కాదు. అదిగో ఆ మాలోళ్ళే మీరు తిరగబడండి అన్నోలో ఎంతవరకు కరెక్టు. ఇదే మా పోరాటం అబ్బాయి. ఎస్, ఫుల్ స్టాప్. అంబేద్కర్ గారు చెప్పారు, ద ఫైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలెంట్లెస్, నెవర్ ఎండింగ్, నో ఫుల్ స్టాప్స్. అవును అవును, ఆటోమేటిక్గా మీ వాటా నేను తినేస్తాను అన్నప్పుడు ఆటోమేటిక్ మీరు నా మీద గొడవకు వస్తారు కదా. ఇదే ఆ ప్రోగ్రామ్, అవేర్నెస్ క్యాంపెయిన్స్. అసలు పల్లెటూరులో నేను 4500 గ్రామాలు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పోయానండి. ప్రతి గ్రామానికి వెళ్ళాను. మా ఈస్ట్ గోదావరి, అసలు ఈస్ట్ గోదావరి కొంత డెవలప్ అయిందని అనుకుంటున్నారు కదా, అసలు గ్రామాల్లో ఎట్లుందో చూద్దాం రీసెంట్గా అని చెప్పి వెళ్తే
పల్లెటూరులో ఈనాటికి 99 ఎస్సీ ప్రజలు మాల్లో ఉన్నాడు, మాదిగలో ఉన్నాడు. వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ పాయింట్. వర్గీకరణ అంటే ఏంటో తెలియదు. ఇటువంటి తెలియనటువంటి ప్రజాస్వామ్య ప్రాసెస్లో ఏమీ తెలియనటువంటి ప్రజలను పెట్టి పోరాటం ఎలా చేస్తాం? బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ సాబ్ చెప్పింది అదే. ముందు రత్నాకర్ గో టు ద మాసెస్, ఎడ్యుకేట్ దామ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో, అసలు రిజర్వేషన్ ఏంటో వాళ్ళకి చెప్పు. వాళ్ళకి అర్థమైన రోజున వాళ్ళే వస్తారు, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ మందు డబ్బులు ఇచ్చి కొనుక్కునే దోళ్ళ మార్కెట్లో దోళ్ళు కొనుక్కుంటాం కదా, ఆ పరిస్థితి అయిపోయింది. దాన్ని మార్పు చేసే కార్యక్రమే. ఐ బీన్ ఫైటింగ్ ఫర్ దిస్ ఫర్ మోర్ దెన్ 35 years. ప్రజలకేం తెలియదు, ఎందుకు పోరాటం చేస్తున్నావో తెలియదు. నాయకులకు మా 10 మందికే తెలుసు, 99.9% ప్రజలకు అసలు ఏమీ తెలియదు. మరి ఈ ప్రజలతో హౌ కెన్ వి మూవ్ అహెడ్? ఎలాగెళ్తాం ముందుకి? అదనమాట. ఎస్, అజెండా పార్లమెంట్లో there must be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification and social justice. పార్లమెంట్లో ఎస్సీలు వర్గీకరించడం కుదరదని అమెండ్మెంట్ అంటే ఏంటి? సవరణ చేసేంత వరకు రాజ్యాంగం ఈ పోరాటం కొనసాగుద్ది. అదే మా ఫైనల్ ఎజెండా. దేశవ్యాప్తంగా అన్ని తిరుగుతున్నాను కదా, వాళ్ళకి ఇక్కడున్న పరిస్థితి అక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నాను. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాతీ, మరాఠీ అందరితో మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా ఏదో చేశారు, ఏదో అనుకుంటున్నారు. దళిత జాతిని దేశవ్యాప్తంగా ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ఒక ఎస్సీ కులం మీదకి మరొక ఎస్సీ కులాన్ని మీ వాటా వాళ్ళే కొట్టేస్తున్నారని చెప్పేసి ఫ్యూచర్లో, రాబోయే ఫ్యూచర్లో దేశంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, అలాగే ఎస్టీలు కూడా వాటాల పేరుతో తగాదాలు పెట్టుకుని నరుకు చచ్చిపోయే కార్యక్రమం. కాబట్టి నా ప్రయత్నం దాన్ని ఆపడానికి చేసేటటువంటి బృహత్తర కార్యక్రమం బ్రదర్ ఇది. సార్ చెప్పండి. దేశంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఎస్సీ మాలా మాదిగా రిజర్వేషన్ ఏదైతే జరిగిందో దాని పోరాటం కంప్లీట్గా అసలు రిజర్వేషన్ వద్దనే పోరాటం ముందుకు వస్తుంది. అవును, దీనికంటే డేంజర్ అయినది ఇది. అందరూ ఏంటి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దీని మీద కూడా ఖచ్చితంగా ఎవరైనా నడుము చేసి దీని కనుక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మీరు సోషల్ మీడియాలో ఏదో వస్తుంటాయి సార్, అవన్నీ మామూలే. ముందు పిల్లకాయలు జనం అంతా మేమే పోరాటం చేసేది ఎవరు? ఏదో సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉన్నోళ్ళు 10 మంది పోస్టులు పెడతారు, రిజర్వేషన్ హటావో అని. అదేం జరగదు, జరగనివ్వం కూడా. మేము ఒకటే చెప్తున్నాం, క్యాస్ట్ రిజర్వేషన్ ఎత్తేయండి, తర్వాత చూద్దాం. అంతే తప్ప మేము మిమ్మల్ని కుక్కల కన్నా హీనంగానే చూస్తాం. రిజర్వేషన్ కూడా ఇవ్వమంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. నడుస్తూ ఉంది. అవును, ప్రభుత్వం చెప్పాలా, ఆ సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ బిల్ అనేది ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమోదం తెలిపారు. ఇప్పుడు మీరు 350 ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పారు. అవును, ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల సొసైటీలోకి ఎంత మాత్రం పోతుంది? ఇలాంటి ప్రెస్ మీట్ల కంటే బహిరంగ సభలు ఏమైనా ఏర్పాటు చేశారా, చేయగలరా భవిష్యత్తులో ఉద్యమంగా తారాస్థాయికి తీసుకుపోవడానికి? అప్పుడైతే మీ ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ క్యాష్ ఉంటుందో ఆ క్యాష్ వాళ్ళకి అసలు ఇంకా పూర్తిగా అవగాహన వచ్చే విధంగానే అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు అన్నదే ప్రశ్న మీరు చూశారు కదా, ఈ ప్రెస్ మీట్ అనేది మీడియా ఈజ్ ద 4th ఎస్టేట్. అసలుగా చూస్తే ఏమనుకుంటున్నారంటే, మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, మాలల మాదిగల కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నమాట నిజమే. మిగతా సమాజం అంటే ఓన్లీ మాలలో మాదిగలే కాదు కదా, బీసీ సోదరులు ఉన్నారు, ఓసీలో ముస్లిం సోదరులు ఉన్నారు, అందులో ఉన్నారు కదా. జనరల్గా మీకు మా గురించి అంత డీప్గా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏమనుకుంటారు, ఓవరాల్గా ఫైనల్గా చూస్తే అవును మా అల్లే కదా రిజర్వేషన్ అంతా తీసేసుకుంటున్నారు, ఎమ్మ దొబ్బేస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళకి ఏమీ లేదనేటటువంటి ఒక అవగాహన ఉంది కదా అని ఒక నాడు అయితే ఉంది. మరి దీని మీద మేమే కాకుండా మీకు కూడా అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఫస్ట్ పాయింట్. ఏ సమస్యనైనా సరే తీసుకెళ్లవలసింది ప్రజల్లోకి విలేకరు సోదరులు మీరే కదా. మేమేముంది, మీరు లేకపోతే మేము లేనేలేము. ముందు మీకు తెలియాలి కదా, అర్థమైందా? ఏదో ఒక మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్లో విలేకరులతో చెప్తే కాదు కదా. చూడండి, స్ట్రాటజిక్ అప్రోచ్ అనమాట. మీరు అన్నారు రిజర్వేషన్ 1935 ఏదో ఇచ్చారు, ఏదో ఈ మధ్య మోడీ గారు వచ్చి చేశారన్నారు. కాదు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది 1975లో ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ గారు పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ 2 ఎస్సీ కులాల మధ్య, చూడండి సరిగ్గా వినండి,
ఎస్సీలు పంజాబ్లో మాదిగ సోదరులు ఉన్నారు, బంగీలు లేదా వాల్మీకులు అంటారు, మన రెల్లి సోదరులకు ఈక్వలెంట్గా ఉంటారు పంజాబ్లో, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. హయ్యెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఉన్నటువంటి ఇండియన్ స్టేట్ 33%. పంజాబ్లో 33% పాపులేషన్ ఎస్సీస్. జాట్ సిక్కులు వాళ్ళ యొక్క డామినేషను. ఫస్ట్ టైం జైల్ సింగ్ గారు ఈ ఎస్సీ రిజర్వేషన్ 2 ముక్కలుగా చేసి మాకు రెగ్యులర్గా మీరు అన్నట్టుగా 15% ఇస్తారు, అక్కడ ఎస్టీలు లేరు, 10% పెంచి 25% చేసి 12.5, 12.5 ఇచ్చారు. దాన్ని చూసి భూపేంద్ర సింగ్ హూడా అనుకుంటా 96లో హర్యానాలో చేశారు. అక్కడ కూడా మళ్ళీ బంగీలు మాదిగ సోదరులు, అక్కడ 15% ఎస్సీ పాపులేషన్ ఉంటే ఎస్టీలు లేరు, దాన్ని 20 చేసి 10 చేశారు. దీన్ని చూసి మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు 99లో ఆర్డినెన్స్, 2000లో చట్టం చేస్తే వి వెంట్ టు ద కోర్ట్. సుప్రీంకోర్టుకి వెళ్తే సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్, ఎస్సీలు వర్గీకరించడం కుదరదు అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టాన్ని కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి పంజాబ్లో మాదిగ సోదరులందరూ ఇదిగో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు కుదరదని కొట్టేసింది. కాబట్టి మరి మా పరిస్థితి తేల్చనంటే అక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ 25 సంవత్సరాలుగా అమలవుతుండే ఎస్సీ వర్గీకరణ కొట్టేశారు. హర్యానాలో తీసుకెళ్తే అది కొట్టేశారు.